కేవలం తెలంగాణ రాష్ట్రం నుండి కాదు, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి గొప్ప దైవక్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర దైవక్షేత్రము. భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి గొప్ప ధర్మక్షేత్రము వేములవాడలోనే శ్రీ రాజరాజేశ్వర ధర్మక్షేత్రము. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ, సంతానం కలిగినటువంటి వాళ్ళు కానీ, లేదా పంట చేతికొచ్చినప్పుడు కానీ, లేదా కొత్తగా ఇల్లు అనుకున్నప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా, జాతరలకు పోవాలనుకున్నా, మొదటగా ఆ రాజరాజేశ్వరిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత మాత్రమే మిగతా పనులు చేస్తారు. ఆ రకంగా ఆ రాజరాజేశ్వరుడికి తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉన్నది. కోరిన కోర్కెలను తీర్చేటువంటి కొంగు బంగారం శ్రీ రాజరాజేశ్వరుడు అని చెప్పి మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఆ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఆ మొక్కుల్లో భాగంగా కోడను కట్టడం అనేది రాజరాజేశ్వర దేవస్థానంలో అత్యంత విశిష్టమైనటువంటి ఒక మొక్కు. అది మనకు తెలుసు. కోడను కట్టడంలో 2 పద్ధతులు ఉంటాయి. మొదటిది, ఆలయంలో ఉన్నటువంటి కోడెలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ నంది స్థానం దగ్గరకు వచ్చి అక్కడ శివుడు ముందు ఆ కోడెను కడతారు. ఇంకొకటి, మన ఇంట్లో, మన దొడ్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగ దూడను మరి తీసుకొచ్చి, తొలిసూరు కొడుకు పుట్టినా కానీ, లేదా కొడుకుకో బిడ్డకో పెళ్ళైతే ఆ జంటతో పాటు కోడెను కూడా తీసుకొచ్చి కడతామని మొక్కుకొని ఆ కోడెను తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడికి అప్పచెప్తారు. నిత్యము ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు దర్శన భాగ్యం కలిగించి, భక్తుల కోరికలు విన్న తర్వాత తిరిగి ఆ పరమేశ్వరుని కైలాసానికి తీసుకెళ్లేది నందీశ్వరుడు. అందుకనే నంది అంటే శివుడికి అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి వాహనం. నంది అత్యంత ఆత్మీయమైనటువంటిది. దానికి అందుకనే అత్యంత ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా శివుడు ముందు నంది ఉంటాడు. మరి అటువంటి నందికి చాలా విశిష్టత ఉంది, చాలా గొప్ప స్థానం ఉంది. భారత సంస్కృతిలో, హైందవ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది, ప్రముఖమైనటువంటి ఒక స్థానం ఉంది. మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ల క్రితం వరకు రైతులు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే అలా ఆవులతో పాటు లేగదూడలు కూడా ఉండేటి. రైతులు జోడెడ్లతోని ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సంక్రాంతి వస్తే ఎడ్లను ఏ విధంగా మనం మంచిగా కడిగి రంగులద్ది ఏ విధంగా పూజించి మనం ఇంటికి తీసుకొస్తామో కూడా మనకు తెలుసు. మరి అలాంటి ఆ కోడెలను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు తన అనుచరులు వాటిని సొమ్ము చేసుకోవడానికి ఆ కోడెలను కబేలాలకు తరలించడము, కటికోళ్లకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం, ఘోరమైనటువంటి అపచారం. ఇది నందీశ్వరుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపచారము. కొండా సురేఖ వారి అనుచరులు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము, స్వయంగా ఆ పరమేశ్వరుడికి జరిగినటువంటి గొప్ప అవమానం. ఇది ఓరుగల్లు ఒక శైవ క్షేత్రము, ఒక ఆధ్యాత్మిక క్షేత్రము, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. శివభక్తులైనటువంటి కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లుకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి ఓరుగల్లు ఆడబిడ్డ ఈరోజు వేములవాడ
రాజన్న కోడలను తీసుకొచ్చి కబేరాలకు అప్పగించడము, కటికోళ్ళకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం. ఇది దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయ ఆస్తులకు, దేవాలయ సంపదకు ధర్మకర్తగా ఉండాల్సినటువంటి మంత్రి గారే ఈరోజు దొంగలకు సద్దులు మోస్తూ ఈరోజు ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏసి ధర్మాన్ని అవహేళన చేయడమే. దేవుడికి అప్పగించినటువంటి కోడలను తీసుకొచ్చి మీరు ఏ రకంగా కబేలాలా పంపుతారు, ఏ రకంగా సొమ్ము చేసుకుంటారు? స్వయంగా కొండా సురేఖ గారు మంత్రి హోదాలో ఈ రాజరాజేశ్వర సొసైటీ అనే ఈ సంస్థకి రికమెండేషన్ చేసి 60 కోడలను ఆమె వేములవాడ నుంచి ఈ కబేలాలకు పంపించేటువంటి దొంగలకు అప్పచెప్పడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి అంత బీరు, అంత బిర్యానీ అని గొప్ప గొప్ప పదాలు, ధర్మపూరితమైనటువంటి పదాలు వాడుతున్నారు. అలాంటి వాళ్ళు మనకు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు.